మసి కొండలు పెట్టుకున్నారు అనుకుంటా. సరిగా దూరకం నిలవాలి తీసుకురావాలి. ఆ కన్నులో ఆ కన్ను వస్తే కన్ను ఎక్కువ సేపు చేస్తాయి. ఇవి వస్తాయి, అదేమో వస్తాయి. నోట్లో ఏమైనా వచ్చా అందుకు నాకు ఏమన్నా తీసుకోలేక సబ్జా అది తీసుకో. ఎటు వచ్చినట్టు రైతు బరువు ఉండాలి. అదే అయ్యే ఏదో బొర్ర తరించినట్టు బరువు ఎత్తుకైనా అయ్యేకు ఎక్కువ ఉండాలి. కన్ను అంటే దిగేస్తుందా మెలక అందులో దిగేస్తుంది. ఆ కన్నులో వెళ్తుంది దిగేసి దిగే అందంగా దగ్గర అందంగా బరువు ఎక్కి పెట్టకూడదు. పెట్టకూడదు బరువు ఎంత పెట్టినా ఎంతైనా ఇంట్లోనే వచ్చేస్తాడు కానీ ఏ బరువు ఎట్నిస్తాడు కానీ కిందని అంటే బరువు ఎట్టినవాడు కదా ఏది పడిన ఉండదు. ఆ బీరువాకి సీరియల్ సంబంధం ఉందని నువ్వు ప్రూవ్ చేయాలి. నేను నమ్మేదే నిజమని దీపాన్ని సపోర్ట్ చేసే వాళ్ళంతా కళ్ళు తెరుచుకోవాలి. ఆ ఇద్దరి మధ్య ఏముందో అది నా వాళ్ళందరికీ తెలిసి తీరాలి. అంతా ఆడేవాళ్ళది చెప్పు. వీళ్ళలోనే ఉంది. రిమోట్ ఇది పక్కకి చెప్తానే చిన్న తను చేసిన తప్పు తను తెలుసుకుంది. తన కళ నెరవేరుదని తను తెలుసుకుంది. అందుకే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినా వింట అనుకున్నా అమ్మని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటికీ కారణం తులసి కాదా? ఇప్పుడు అందరూ ఇలా ఉండడానికి కారణం తులసి కాదా? నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ ఏమీ చెప్పకుండా అన్ని మనసులోనే దాచుకొని సమయం రాగానే ఇలా లాస్య మీద పగ సాధిస్తుంది. లాస్యని అనరాని మాట్లాడుతూ కృంగిపోయేలా చేసింది. చూడండి, తప్పెవరిదో ఒప్పెవరిదో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. లాస్య చేసిన దానికి నన్ను తప్పు పడుతున్నారు. మీరు అన్నట్టు నాకు ఇష్టం లేకపోతే నేను ఆనాడే చెప్పేసేదాన్ని, నచ్చకపోతే ఆనాడే లాస్యని బయటికి పంపేసేదాన్ని. కానీ అలా చేయలేదు. ఎందుకంటే మీ మీద గౌరవం ఉంచాను. మీకు నచ్చిన పని చెయ్యాలనుకున్నాను. నీకు నచ్చింది ఆపడానికి నేనెవరూ అనుకున్నాను. అందుకే మౌనంగా ఉండిపోయాను. నా మానాల్లో నేను ఉండిపోయి నా పని నేను చేసుకున్నాను. అది అర్థం చేసుకోకుండా అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నారు. తులసి, నేను ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. నువ్వు చేస్తుంది కరెక్ట్ అని నమ్మాను. నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమవుతోంది. నేను లాస్య విషయంలో ఎంత తప్పుగా ప్రవర్తించానో నాకు ఇప్పుడు అర్థమవుతోంది.
రా ఏం చెప్తుంది ఇదిగో ప్యాకెట్ ఫోన్ పెట్టేది ఈ ప్యాకెట్ కాస్తున్నట్టు నువ్వు చూడలేదా తీసేసా మా వరకే తెలుసు అన్నీ అంటుకుంటున్నాయి నూనె ప్యాకెట్ అందుకని గిన్నె ఎత్తి ఏదైనా గిన్నె పొద్దున కారు పోతామో చూసుకుంటే ఎంత పెడేసా మరి కింద పెడేసా అక్కడ ఎంత కావాలి నువ్వు అజ్ఞాతంలోకి వెళ్ళగానే వాళ్ళు అల్లాడిపోతున్నారు. చూస్తున్నావా ఈ చదివేసిన కదా అవి అది వాళ్ళు అది ఎలా తగ్గిందో బాగా చర్లేదా ఎంతుంటే పడ్డట్టు పెట్టాపు ఆ తప్పలా అది ఇటే పెట్టాడు ఏమో ఎటు వెళ్ళావని తెగ కంగారు పడిపోయారు. పెద్దగా అయిపోయిందా తిరగడాల్లో తప్పిపోయిన పిల్లాళ్ళ నీ కోసం వెతుకుతూ టెన్షన్ తట్టుకోలేక తులసి నేను కూడా అరిచేశాడు తెలుసా. నా కళ్ళతో ఆ దృశ్యం చూస్తుంటే భలే ముచ్చటగా ఉంది తెలుసా. నాకు కావాల్సింది కూడా అది కాదు. నిన్నింకా గాఢంగా ప్రేమిస్తున్నారని అర్థమైపోయింది కదా లాస్య. మరి ఈ నాటకానికి ఇంకా తెరదించేస్తావా? ఇంటికి వెళ్ళిపోతావా? అప్పుడు ఎక్కడైపోయింది కాదు, ఇప్పుడు మొదలైంది. అందరూ నన్ను సూదుల్లా గుచ్చారు, గద్దల్లా పొడుచుకు తిన్నారు, గుండెల్లో ఉన్న విషమంతా కక్కారు, ఘోరమైన తప్పు చేసిందల్లా లెక్క కట్టారు. నన్ను అంత టార్చర్ పెట్టిన వాళ్ళు నేనంత ఈజీగా ఎలా వదిలేస్తాను? ఇప్పుడు ఏ టెన్షన్ అయితే పడుతున్నారో అది ఇంకా వాళ్ళు అనుభవించాలి. ఎంత కంగారు పడుతున్నారో అది ఇంకా రెట్టింపు వాళ్ళను కలగాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మో, చూడ్డానికి చాలా నార్మల్గా కనిపిస్తున్నావు కానీ మనసులో ఇంత విషయం ఉందా రాసే నీకు? వాళ్ళ మీద ఇంత కోపం ఉందా? అవును భాగ్య, నా గుండె రగిలిపోతుంది, మనసు నలిగిపోతుంది. ముఖ్యంగా తులసి వల్ల. అది ఇంకా టెన్షన్ పడాలంటే ఈ నాటకం ఇంకా కొనసాగించాలి. కానీ ఎన్ని రోజులు? ఇంట్లో వాళ్ళందరికీ నా మీద కొండంత జాలి పెరిగే వరకు, తులసికి నేనంటే చెప్పలేనంత భయం వచ్చేంత వరకు, అన్నింటికి మించి నన్ను చూడగానే తక్షణం నా మెళ్ళ తాళి కట్టేస్తాను అనేంత ప్రేమ పెరిగే వరకు. టైం నీ చేతిలో ఉంది, సిచ్యువేషన్ నీకు అనుకూలంగా మారింది. ఇక నువ్వేం చేసినా చెల్లుతుంది. నీ ప్లాన్స్ తో నువ్వు నిప్పంటిస్తూ ఉండు, వాటికి నేను ఆద్యం పోస్తూ ఉంటాను. దాంట్లో కలిసేస్తుందో దాన్ని చెప్పు ప్రేమ్. శృతి ఎలా ఉంది అత్తయ్య? అంతా ఓకేనా? అంతా ఓకే, కొంచెం దిగులుగా ఉందిరా. ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని మామూలు స్థితికి తీసుకొచ్చాంలే. శృతి గురించి నువ్వే దిగులు పడకరా. తనకి ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాంలే. ఇంతకీ అక్కడ సంగతి ఏంటి? అంత ఓకేనా? లేదు మావయ్య, ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. ఏమైంది? హఠాత్తుగా లాస్య కనిపించడం లేదు మావయ్య. వెళ్ళిపోతున్నాను అని లెటర్ పెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో ఏమో ఎవరికి అర్థం కావడం లేదు. తను వెళ్ళిపోతే ఇంకా బాధపడడం దేనిక? పీడ పెరగడైపోయిందని సంతోషించండి. సంతోషించే పరిస్థితి ఏమీ కనిపించడం లేదు మావయ్య. ఎందుకంటే లాస్య తన కొడుకును కూడా మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. అంటే తను ఏమైనా చేసుకుంటుందేమో అని అందరూ కంగారు పడుతున్నారు. చెయ్యకూడదు ఏదైనా చేసుకుంటే ఆ నేరం నాన్న మీదకే వస్తుందని అందరూ భయపడుతున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అదే అర్థం కావడం లేదు మామయ్య. ఇంట్లో ఎవరి పరిస్థితి ఏం బాలేదు. ఏ క్షణం ఏమవుతుందో అన్నట్టున్నా. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. శృతి జాగ్రత్త. సరే. ఏమైందండి? లాస్ట్ తన కొడుకుని కూడా ఇంట్లో వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందట. ఇప్పుడు ఆమెకి ఏమైనా అయితే సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంటుందని అందరూ కంగారు పడతారట. లాస్ట్ ఇన్వాల్వ్మెంట్ అండి. ఎంగేజ్మెంట్ చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం అని దగ్గర గొప్ప చెప్పుకున్నారు కదా, సడన్ గా ఏమైందండి?
అదే అర్థం కావడం లేదు. ఆ లాస్య వల్ల మీ వాళ్ళంతా అనవసరంగా చిక్కులో పడేలా ఉన్నారు. ఆవిడ వల్ల ఆ ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేదు. అది మీ అన్నయ్య అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆవిడ వల్ల కుటుంబం మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. మీ అన్నయ్య ఇంకెప్పుడు చూసుకుంటాడో ఏంటో. ఆవేశం పోతారా చక్కంది అదలో పెడుతుంది ఇలా నేతాలు గుర్తేస్తుంది అక్కడికెక్కడ మారుతుంది